జారేబండి జారాలని ఉందా? వచ్చేయండి మరి జారేద్దాం. కానీ మనుషులు చేసిన జారేబండి కాదు, మౌంటైన్స్ చేసిన జారేబండి, చాలా ప్రకృతి చేసిన జారేబండి. కాఫీ తాగాలని ఉందా? మరి ఇంకెందుకు, వచ్చేయండి తాగేద్దాం. మన అరకులోని చాలా డిఫరెంట్ కాఫీస్ అయితే మనం ట్రై చేసేద్దాం అనమాట. సో ఈ వీడియోలో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, మనం అరకు మీద కవర్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ థింగ్, మనం ఎప్పుడైతే అరకు వెళ్తామో ఫస్ట్ కాఫీ తాగాలి. ఎందుకు వచ్చింది, మనం అరకు స్పెషల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కాబట్టి. సో ఫస్ట్ మేమైతే అరకు వెళ్ళగానే ఒక కాఫీ అయితే తాగేసామన్నమాట. సో కాఫీ తాగేసిన తర్వాత ఇంకేం చేద్దామని అలా చూస్తుంటే ఒక వుడెన్ బ్రిడ్జ్ కనిపించింది. సో తర్వాత తెలిసింది ఇది కూడా బాగా ఫేమస్ అంట మనకి అరకులో. సో ఈ వుడెన్ బ్రిడ్జ్ స్పాట్లో అయితే కొంచెం మంచిగా ఫోటోలు తీసుకుందాం ముందు వేడిగా కాల్చిన ఒక మొక్కజొన్న అయితే తినాలనిపించింది అబ్బా. ఇంకా మొక్కజొన్నని కాల్చుకొని అది తినేసి అలా కొరుక్కుంటూ లోపలికి అలా లేదన్నారనుకోండి, మనం తీతోళ్ళం కదా, దూకేసి మరీ వెళ్ళిపోయామన్నమాట. ఓ అక్కడ అది తింటూ ఆ వుడెన్ బ్రిడ్జ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం లైక్ ఫొటోస్ ఏరియా లాగా ఉంటుంది. ఒక చెట్టుకి ఒక చక్రము, ఒక చదరంగం లాంటిది పెట్టి ఒక మంచి ఫోటోలు తీసుకుంటారు. కానీ చెప్పాలి కానీ భయ్యా, అసలు అరకుకి వెళ్ళే దారి మాత్రం అదిరిపోయింది అనుకోండి. అసలు అవి రోడ్లా, అసలు ఏమవి కొండలు, చుట్టుపక్కల కొండలు, ఎంత ప్లెయిన్గా ఎంత గ్రీన్గా ఉందో అసలు పొలాలైతే. కొన్నిసార్లు అయితే అప్పుడప్పుడు మనకి స్విట్జర్లాండ్ మనకి ల్యాప్టాప్ హోమ్ డెస్క్లో పెడతాం కదా ఒక ప్లేస్, అంటే ఆవులు వచ్చి ఏదో స్విట్జర్లాండ్లో సింగపూర్ ఏదో, నాకు దేశం పేరు కరెక్ట్గా తెలియదు, ఎస్తోనే స్టార్ట్ అయింది. సో అక్కడ ఎంతైతే బాగుంటుందో అంత బాగుంది. ఇంకెళ్ళిన తర్వాత ఫస్ట్ పడాల్సింది ఫుడ్ మీదే మనం, తర్వాత ఎవరిది ఏదైనా మళ్ళీ చూసుకోవాలి, కానీ అరకు ఫస్ట్ ఫుడ్ తినేయాలి. ఇంకా వెళ్ళి అరకు స్పెషల్స్ అయిన బొంగు బిర్యానీలు, బొంగు చికెన్లు, ఇంకా అన్ని బొంగులోనే కదా వాళ్ళు చేసేది. ఇంకా అవన్నీ స్పెషల్స్ తెచ్చుకున్నాం అనమాట, ట్రై చేద్దామని చెప్పేసి. బొంగు చికెన్ అయితే ఓకే, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది మనకి, బాగుంది. కానీ బొంగు బిర్యానీ అయితే మీరు హైదరాబాద్ బిర్యానీ చూసాకైతే తినలేరండి. మీరు అది ఫిక్స్ అయ్యి వెళ్ళిపోండి. హైదరాబాద్ బిర్యానీ తిన్నోళ్ళు అయితే బొంగు బిర్యానీ అస్సలు తినలేరు. అది కంప్లీట్ డిఫరెంట్ ఫ్లేవర్. అంటే ఆ బొంగులో కరెక్ట్గా మనకి 500 grams అంటే 250 grams మనకి చికెన్ పెడతారంట. 250 grams నార్మల్ బాస్మతి బియ్యం వేసి నార్మల్గా ఉడికిస్తారు 1 గంట 2 గంటలు దానిలో. సో మొత్తం ఆ బొంగులో ఉన్న వాటర్తో అయితే మనకి అది ప్రిపేర్ అవుతుందంట. అది స్పెషల్ మనకి. ఇది ఎందుకు స్పెషల్ అంటే, నెక్స్ట్ డే ఉదయం మా హోటల్ నుంచి అయితే చూశాను వ్యూ, అద్దరిపోయిందండి బాబు. అసలు మొత్తం ఉన్నన్ని రోజులు అక్కడ గ్రీనరీతో చంపేసింది అసలు అది. అసలు అంత బాగుంది. పొద్దున్నే లేస్తే ఒక చల్లగాలి వస్తుంది, ఎక్కడికి పో చల్లగాలి అనమాట. ఒక్కటేంటంటే కాస్త మాకు రెయిన్ కూడా పడినంటే ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ వచ్చిండేవన్నమాట. సో మనకి రెయిన్ పడలేదు, ఒక రకంగా మంచిది అనుకోండి, బైక్ స్కిడ్ అవ్వలేదు. సో ఇంకలాగా మేము పొద్దున్నే లేచిన వెంటనే ప్రకృతి చేసిన ఒక జారేబండి అంటారనమాట దాని పేరు వచ్చి మనకి చాపరాయి. మనకి అరకు నుంచి పెద్ద దూరం ఏం లేదు, యాక్చువల్లీ ఒక 7 to 10 km మీరు వెళ్ళిపోవచ్చు. అసలు ఫస్ట్ నాకు అర్థం కాలేదు, వీళ్ళందరూ ఏంటి చాపరాయి అంటున్నారు ఏంటి అసలు, మరి అంత గట్టిగా ఉంటే రాయి ఉంటుంది కదా, గీసేసుకుంటుందేమో అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే వెళ్ళగానే ఒక చిన్న వాగులాగా ఇక్కడ స్టార్ట్ అయింది, ఒక చిన్న కెనాల్ లాగా అనమాట. ఇది మెయిన్ కాదు, దీని తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట. సో దీని తర్వాత మనం వెళ్ళినప్పుడు అయితే మనకు అక్కడ చాపరాయి ఉంటుంది. చూస్తుంటే జనాలు అయితే మాత్రం ఫుల్ జారుతున్నారుగా. అసలు ఇక్కడ చూడాలండి బాబు, ఎన్ని కామెడీ కహానీలు ఉంటాయో ఇక్కడైతే. అసలు జనాలు విపరీతమైన కామెడీ తెలుసా. ఏమో ఇట్లా తోసుకుంటూ కిందకి పోతున్నాడు. అండ్ ఇంకొకటైతే ఇంకా కామెడీ, ఒకడైతే సూపర్ మ్యాన్, వాడికి జారేటప్పుడు బ్యాలెన్స్ రావట్లేదు అనమాట. సో వాడైతే ఏదో సూపర్ మ్యాన్ లాగా కాలు ఇట్లా పెట్టుకొని జారుతుంటాడు, ఎంత కామెడీగా ఉంటుందో. ఇదిగోండి చూడండి, ఈ పిల్లకాడేమో అట్లా జారే దాని మీద రివర్స్ ఎక్కేద్దామని ట్రై చేస్తున్నాడు. అసలు ఎన్ని విచిత్రమైన ఉంటాయో. పాపం సెకండ్ అటెంప్ట్ కోసం వస్తున్నట్టున్నాడు పిల్లడు, లేదు గివప్ ఇచ్చేసాడు. వస్తున్నాడు సెకండ్ అటెంప్ట్ కోసం, మళ్ళీ కృషి చేస్తున్నాడు. ఈ అబ్బాయికి మనం సపోర్ట్ ఇద్దాము, చూద్దాం ఎక్కగలుగుతాడో లేదో. ఇంకా అయిపోయింది, గివప్ ఇచ్చేసాడు, శాంతం పడిపోయాడు ఆ పిల్లోడు. నేను చెప్పిన సూపర్ మ్యాన్ అసలు అవ్వట్లేదు ఆ పిల్లోడికి, అసలు హోల్డ్ చేయలేకపోతున్నాడు. ఇంక అక్కడికి వెళ్ళి అక్కడ ఢామ్ అయిపోయింది. సో
అసలు ఎన్ని కహానీలు అండి బాబు. వీళ్ళైతే ఏదో రోజ్ ఈవింగ్ లాగా ఇద్దరు కలిసి జారుకుంటూ పోతున్నారు. సో ఇలాగ చాలా 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 కామెడీ ఫన్నీ ఈవెంట్స్ అయితే నేను అక్కడ విట్నెస్ చేసి బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా దాని తర్వాత అయితే ఇంక మనకు లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళామన్నమాట. ఇక్కడ వీళ్ళు ఒకటి పెట్టారు, అంటే ఏమేం ప్లేసెస్ ఉన్నాయి చుట్టుపక్కల మనం చూసేదానికని. ఇది బొర్రా కేవ్స్, అది కటిక వాటర్ ఫాల్స్, ఇది ఇందాక మనం వెళ్ళాం కదా ఒక వుడెన్ బ్రిడ్జ్, మీకు వీడియో ఫస్ట్లో చూపించాను. సో ఇది వచ్చేసి మనకి వుడెన్ బ్రిడ్జ్. అండ్ ఇది మొత్తం ఇందాక మీకు ఒకటి చెప్పా కదా ఇంతకుముందు లాస్ట్ వీడియోలో నేను మొత్తం కవర్ చేసి ఉన్నాను ఈ ప్లేసెస్ అన్నీ కూడా. సో కటిక వాటర్ ఫాల్స్కి మేము అక్కడ ఒక రైల్వే స్టేషన్ దాటాలి అని చెప్పినాం కదా ఒక వీడియోలో. సో ఇది ఆ రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ మనం దాటి కటిక వాటర్ ఫాల్స్కి మనం వెళ్ళాము. సో అంటే బొమ్మలు చాలా పెట్టేదాకా నాకు తెలియలేదు. మేము ఇంకా దగ్గర హాఫ్ ప్లేసెస్ మిస్ చేసేసాము అసలు అరకులో. ఆ విషయం మేము అది చూసాకే మాకు అర్థమైందనమాట. సరే ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ట్రైబల్ మ్యూజియం తర్వాత మేము కాఫీ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కాఫీ మ్యూజియంలో మొత్తం అంటే ఒక కాఫీ సువాసన, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ కాఫీ లవర్స్నా అస్సలు మిస్ చేయొద్దు. ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయంటే లిటరల్లీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కావాలంటే కూడా మీ ఇంటికి మీరు పౌడర్స్ కానీ మేకింగ్ కానీ తీసుకెళ్ళచ్చు అనమాట. సో దట్స్ నాట్ అన్ ప్రాబ్లం. సో మేము వచ్చేసి ఒక కోల్డ్ కాఫీ క్రంచీ, ఒక కోల్డ్ కాఫీ ఏదో మార్చానో ఏదో చెప్పారు అదొకటి, ఇంకొకటి వైట్ చాక్లెట్ అనమాట. సో 3 అయితే మేము ఆర్డర్ చేసుకున్నాము. సో మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అరకు ముందు మేము తిరిగిన వైజాగ్, విజయనగరం అండ్ అరకు చుట్టూ నేను తిరిగిన నియర్ ప్లేసెస్ అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.